హలో అండి. ధర్మవరంలో పట్టు చీరల్ని నేస్తారనేది మనకి తెలుసు, కానీ ఆ పట్టు దారాలకి డైయింగ్ ఎలా చేస్తారు, అసలు వాళ్ళు ఏం యూజ్ చేస్తారు చూద్దామా. మనకి పట్టు పురుగు నుంచి తీస్తారు కదా ఒరిజినల్ రా దారం ఇది. అసలు దారం ఇది, పట్టు పురుగు నుంచి తీసే దారం ఇది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి తీసినటువంటి న్యాచురల్ కలర్స్తో ఆ పట్టు దారాలకి ఆ మసులుతున్న నీళ్ళల్లో ఆ కలర్ని వేసి వాళ్ళు ఒకసారికి ఎంతవరకు అయితే సరిపోతుందో ఆ దారానికి అలా డై వేస్తారండి. డై చేయాలి వాళ్ళు ఏ కలర్ రాస్తే ఆ కలర్ వస్తారు. డైయింగ్ అంటే చాలా ఈజీగా చేస్తారనుకున్నాను, కానీ ఆ కట్టె పుల్లల సెగకి, ఆ వేడి నీళ్ళ సెగకి 2 నిమిషాలు నుంచోవటం కూడా నాకు చాలా కష్టం అనిపించిందండి. వాళ్ళ చేతులు కాలిపోతుంటే వాళ్ళు ఎలా చేశారంటే అలా చేశారు, నేనైతే చూడలేకపోయానండి. పట్టు సారీ నేచాక పాలిషింగ్ చేస్తారని మీకు తెలుసా? ఒకసారి ఇక్కడ చూడండి. చేతి నేత చీర మొత్తం రెడీ అయిన తర్వాత దానికి పాలిషింగ్ పెట్టాలంటే వీళ్ళు ఇట్లా ఇంత కష్టపడాలి. చాలా మంది మేడమ్స్కి అర్థం కాదు కదా, ఇవి ఎందుకు వస్తాయి, ఇదేదో డ్యామేజో ఇంకొకటి అంటారు కదా. మగ్గాల దగ్గర నేర్చినప్పుడు ఒకటి ఉంటుంది, అండ్ తర్వాత ఇది ఇట్లా చెయ్యాలి అంటే ఇక్కడ హుక్కులకి తగిలించాలి కదా సారీ, అంటే అందుకు యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ.